పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి అడుగడుగున అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనలో ప్రిసైడింగ్ అధికారి నుంచి సీఈఓ దాకా అన్ని స్థాయిల్లోని అధికారులు విఫలం చెందారన్న వాదన వ్యక్తమవుతోంది. ఈవీఎం ధ్వంసం ఘటనపై ఎన్నికల యంత్రాంగం బాధ్యతను మరిచిందని, ఎమ్మెల్యే దుశ్చర్యల్ని ఏ స్థాయిలోనూ అధికారులు పరిశీలించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం ధ్వంసం చేసి పౌరులపై వైకాపా అనుచరులు దాడి చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని, ఈసీ ప్రతిస్పందించే వరకు అధికారుల్లో చలనం లేని పరిస్థితి కనిపించిందన్న వాదన పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశంతో చర్యలకు ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉపక్రమించారన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని సీఈఓని ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, పిన్నెల్లిపై ఈసీ అరెస్టు ఆదేశాలకు సంబంధించి వివరాలేంటి? వాస్తవానికి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ అదే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సీఈఓకి దీనికి సంబంధించినటువంటి వివరాలు పంపింది. టీడీపీ నేత నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ స్పందించినటువంటి ఈసీ ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పిన్నెల్లిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా ప్రశ్నించింది. ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఘటనలకు సంబంధించి 10 సెక్షన్ల కింద నమోదు చేసినట్టుగా కూడా పేర్కొంది. మాచర్ల సంఘటన పైన ఎన్నికల సంఘం ఆగ్రహం మాచర్ల పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి మొత్తం వివరాన్ని సాయంత్రంలోగా ఇవ్వాలని చెప్పి స్పష్టం చేసింది. మొత్తం ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేకపోతే ఏంటో వివరాలని సమర్పించాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఒకవేళ ఎమ్మెల్యే ప్రమేయం ఉంటే కనుక కేసు ఎందుకు పెట్టలేదని చెప్పి కూడా ఈసీ ప్రశ్నించింది సిఈసి. అలాగే కేసులో ఎమ్మెల్యే నిందితుడిగా చేర్చి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. మొత్తం ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఒక 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పి కూడా సీఈఓ ఈసీకి వివరాలు అందించారు. ఐపీసీ సెక్షన్ లో 427, 353, 452 కింద కేసులు నమోదు చేసినట్టుగా సీఈఓ వివరాలని కూడా స్పష్టం చేశారు. ఈ సిఈసికి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణతో కూడినటువంటి లేఖను పంపించారు. ఇప్పటికే మొత్తం 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పిన్నెల్లిపైన సీఈఓ వివరాలు తెలియజేశారు సిఈసి. ధన్యవాదాలు ధనంజయ్. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు తెలంగాణ సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. పిన్నెల్లి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు, కారు స్వాధీనంపై వివరాలేంటి? ఇటీవల ఏపీలో శాసనసభ ఎన్నికల సమయంలో పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎం ప్యాడ్ల ధ్వంసం విషయంలో ఈసీ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ముమ్మల గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్ అయితే కారులు అయితే మాత్రం మీకు సంగారెడ్డి జిల్లా కంది ఈ పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఫోర్సులు అదేవిధంగా ఏపీ పోలీసులు సంయుక్తంగా
కారుపై దాడులు చేసే పరిస్థితికి వచ్చేసరికి ఆ విషయాన్ని తెలుసుకున్న పిన్నెల్లి సారథికి పరారైనట్టు కూడా తెలిసింది. అదేవిధంగా కారుని అదేవిధంగా డ్రైవర్ ని కూడా ఈ పోలీసులు అదుపులో తీసుకుని సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని కంది సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈ కారుని నిలిపారు తొలుత. తర్వాత అనంతరం ఇక్కడి నుంచి ఈ కారులను అయితే అటు హైదరాబాద్ వైపుగా తరలించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ కార్లు మొత్తాన్ని అయితే తీసుకుపోయారన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 4 కార్లు కూడా అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం అందింది. అయితే మొత్తం ఏపీ 4732 AA అనే నెంబర్ కూడా ఏపీ ఉన్నటువంటి నేమ్ ప్లేట్ ఉన్నటువంటి వాహనాన్ని కూడా మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తంగా ఇక్కడి నుంచి అయితే మాత్రం ప్రస్తుతం ఈ వాహనాలను అయితే తరలించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డ్రైవర్ ని అయితే మాత్రం అదుపులో తీసుకున్నట్లు కూడా ఇప్పుడు ప్రాథమికంగా మనకి సమాచారం అంది. అయితే పోలీసులను సమాచారం అడగా వాళ్ళైతే పూర్తి స్థాయిలో నిర్ధారించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే రామకృష్ణ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. కారు డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ఎక్కడికి వెళ్లారన్న దానిపై మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పిన్నెల్లి మొదట ఇటువైపుగా వచ్చిన సమయంలో పోలీసులు అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి పోలీసులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా ఏపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో ఆ సమాచారాన్ని ముందుగానే గమనించిన పిన్నెల్లి కారు దిగి రుద్రారం పరిధిలో ఉన్న కారు దిగేసి వేరే కారులో పరారైనట్లయితే తెలుస్తుంది. మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పరారీలో ఉన్నట్టే తెలుస్తుంది, కానీ అటు ఎటువైపు వెళ్ళాడా అనేది ఇంతవరకు అయితే మనకి తెలియలేదు. రామకృష్ణ, మరి పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? ఇటు స్థానికంగా ఉన్న పోలీసులు అలాగే ఏపీ పోలీసులు కూడా ఇప్పటి వరకు అన్ని పోలీస్ స్టేషన్లని అలర్ట్ చేశారు. అలాగే ఎస్పీ రూపేష్ నేతృత్వంలో మొత్తం సంగారెడ్డి రూరల్ టౌన్ పోలీసులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తంగా అందరూ కూడా సంగారెడ్డిని జల్లీలు పడుతున్నారనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ప్రస్తావించవచ్చు. అలా ఇప్పుడు మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు బృందాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరి ఎక్కడ ఉన్నారు ఏంది అంటే సంగారెడ్డి నుంచి ఉన్న అన్ని స్టేషన్ నుంచి కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో అయితే అనుమానం ఉందో అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రామకృష్ణ.